హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి ఎడ్యుకేషన్ అండ్ కింగ్డమ్. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటారు 20 టేబుల్స్ ఇన్ 1 మినిట్. 20 ఎక్కాలను ఒక నిమిషంలో ఏ విధంగా చేయొచ్చు, ఎంత ఈజీగా చేయొచ్చు అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా నాది ఒక విజ్ఞప్తి ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే నేను చెప్పబోయేది మీకు అర్థం కాకపోవచ్చు, అర్థమైన కొన్ని డౌట్స్ మిగిలిపోవచ్చు. అది డౌట్స్ రాకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం స్టార్ట్ చేసే ముందు నేను నిన్న ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఎస్బీఐ అప్రెంటిస్ సంబంధించి. దానికి సంబంధించి ఎవరైనా వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్లో ఐ బటన్లో నేను వదిలేస్తాను. ఆ వీడియోని వీలుంటే మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ 20 టేబుల్స్ని నేర్చుకోవడానికి ముందుగా కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయండి. ఆ రిక్వైర్మెంట్స్ అంటే ఏ పెద్ద రిక్వైర్మెంట్స్ కావు. ఖచ్చితంగా మీరు 1 నుంచి 10 ఎక్కాలు అందరికీ రావాలి. వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను చెప్పబోయే ట్రిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది ట్రిక్ అనడం కంటే వేదిక్ మ్యాథ్స్లో ఇదొక ట్రిక్. వేదిక్ మ్యాథ్స్ ఆధారంగా చెప్పి నేను చెప్తున్నాను మీకు క్లియర్గా. ఈ ట్రిక్ను మీకు చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా 1998 అని. దీన్ని వేదిక్ మ్యాథ్స్లో ఏ విధంగా చేయొచ్చు అంటే నేను చెప్తాను. మీకు ముందుగా ఒక విషయానికి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ 9 అనేది కనిపిస్తుంది కదా, ఈ 9 అనేది ఒకర్ల స్థానంలో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది. 1 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. 1 అనేది 10ల స్థానంలో ఉంది. ఇక్కడ 19 కాకుండా మీరు 9 మాత్రమే ఉందని కొద్దిసేపు అజ్యూమ్ చేసుకోండి, కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ కింద 9, ఇక్కడ 9 రాసుకోండి. రాసుకున్న తర్వాత స్టెప్ 1 ఏం చేయాలంటే మీరు ఈ 9ను ఈ 8ను మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ అనేది వస్తుంది కదా, ఆ వాల్యూ ఎంత 72 వచ్చిందా. 72 ఇక్కడ రాశాను కదా పక్కల. ఇక్కడ స్టెప్ 2లో ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఈ 8ను ఈ 7ను ప్లస్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది, 7కి 8ను ఎక్కడ యాడ్ చేయాలంటే 7 కింద మాత్రమే, అంటే టెన్స్ ప్లేస్ మాత్రమే. ఇప్పుడు మీరైతే లాస్ట్గా వచ్చిందో చూడండి 72 వచ్చింది కదా, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏది 70, అంటే 7th డిజిట్ కాబట్టి అక్కడ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ 8 యాడ్ చేశాను. ఇప్పుడు ఎంత వస్తుంది 152. 19 ఎంత 152. మీరు ఒకసారి కావాలంటే క్యాలిక్యులేటర్లో కానీ ఏ విధంగానైనా చెక్ చేసుకోవచ్చు. ఈ నెంబర్కు మాత్రమే వస్తుందా, 7కి రాదా, 6 రాదా, 5 రాదా, 4 రాదా, 3 రాదా, 2 రాదా అనే విషయాన్ని గురించి కూడా ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. 19 టేబులే కాదు, అన్ని టేబుల్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు వీడియోని దీన్ని క్లియర్ చేద్దాము. నెక్స్ట్ ఇంకోటి రాద్దాము మనం. ఇక్కడ నేను ఇంకో టేబుల్ రాస్తాను. ఇంతకుముందుకు మనం ఏం చేసాము, 8 చేసాము కదా, ఇప్పుడు 7 చేద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం దీన్ని 8గా కన్సిడర్ చేసుకోవాలి. 8గా కన్సిడర్ చేసుకొని తర్వాత స్టెప్లో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 56. నేను అందుకే చెప్పాను 10 టేబుల్ వరకు ఖచ్చితంగా రావాలని. 8 7 56. ఇక్కడ సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఈ రెండింటిని ప్లస్ చేయాలి. ఎక్కడ ప్లస్ చేయాలి, 5 హైయెస్ట్ వాల్యూ ఇక్కడ 5 ఉంది కాబట్టి 50th ప్లేస్, ఇక్కడ 5 కింద పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది 126. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు 18 7 ఎంత అనేది. నేను నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాను మీకు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా చెప్తాను నేను. ఇక్కడ నెక్స్ట్ ఇంకో టేబుల్ రాస్తాను నేను. ఇక్కడ మనం 7 తీసుకున్నాం, 8 తీసుకున్నాం, 9 తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 9 తీసుకుంటున్నాను. ఇక్కడ 17 ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, 7గా కన్సిడర్ చేయాలి. 7గా కన్సిడర్ చేసి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఇంటూ చేయాలి ఈ రెండింటిని. అప్పుడు ఏమొస్తుంది 63 అనేది వస్తుంది మనకు. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ విధంగా వచ్చినప్పుడు నేను ఫస్టే చెప్పాను మీకు, మనం మామూలుగా సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 6 కింద ఫస్ట్ మనం 6 కింద యాడ్ చేసుకోవాలని చెప్పాను. ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ 9 ఇక్కడ పెట్టేస్తాము. పెట్టేస్తే ఏమవుతుంది, ఎంత అవుతుంది 153 అనేది ఆన్సర్. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. నేను 16 టేబుల్ కూడా చేస్తాను నేను మీకు ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని 6గా కన్సిడర్ చేసుకోండి. 6గా కన్సిడర్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే ఎంత వస్తుంది 36 అనేది వస్తుంది. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 6 3కి యాడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 96. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం.
నేను ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ 4గా కన్సిడర్ చేసుకోండి దీన్ని. ఫస్ట్ స్టెప్ ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే ఎంత వస్తుంది 20. తర్వాత స్టెప్ ఏమొస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేయాలి. 5 దీని కింద రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది 70. ఆన్సర్ 70 వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 13 ఉంది. 3గా కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఇంటూ చేయండి. ఫస్ట్ స్టెప్ ఇంటూ చేసిన తర్వాత ఏమొస్తుంది, 3 8 ఎంత 24. ఇక్కడ రాసుకోండి. 8కు దీని కింద యాడ్ చేయండి. ఏమవుతుంది 104. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా ఇలాంటి ఒక వీడియో అనేది మన ఛానల్లో ఒకటి ఉందని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.